హలో అందరికీ, రాయలసీమ స్పెషల్ ఎగ్ కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు: ఒక ఆనియన్, ఒక టమాటో, కొద్దిగా వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, టమాటో ముక్కలు, ఉప్పు, కారం, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాము. ఇలా మెత్తగా ఉండాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుందాము. ఇది కొద్దిగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కడాయిలోకి వేసుకుందాము. పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. దోశ వేసుకోవడానికి దోశ పిండి, అందులోకి అర టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్ తీసుకొని 2 గుడ్లను పగలగొట్టుకొని బాగా కలుపుకుందాము. ఇలా బీట్ చేసుకోవాలి బాగా. ఇలా బీట్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దోశ వేసుకుందాము. ఇలా దోశ వేసుకున్న తర్వాత కడాయిలో చేసి పెట్టుకున్న కారాన్ని దోశ పైన వేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా దోశ మొత్తం వేసుకోవాలి. తర్వాత మనం పగలగొట్టుకున్న గుడ్డును దోశ పైన వేసుకుందాము. ఇలా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్న తర్వాత దోశ మొత్తం అప్లై అయ్యేలాగా ఇలా కలుపుకుందాము. కొద్దిగా నెయ్యి ఫ్లేవర్ అంతా దోశ అంతా పడుతుంది. తర్వాత ఒక ప్లేటును ముచ్చేద్దాము. దోశ ఒకవైపు అయితే కాలింది, టర్న్ చేసుకుందాము. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాము. అలాగే మరో దోశ కూడా వేసుకుందాము. మరో దోశ కూడా రెడీ అయిపోయింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.